హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 22 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి ప్రమాణ స్వీకారం. హైదరాబాద్లోని ఆర్టీఐ కార్యాలయంలో రాష్ట్ర సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో వైష్ణవితో నూతన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత యువ షూటర్ కనక్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానా అమ్మాయి స్వర్ణం సాధించింది. 8 మంది షూటర్లకు 24 షాట్లు ఆడే అవకాశమున్న ఫైనల్లో కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఐఐటి హైదరాబాద్ డిస్టింగిష్డ్ ప్రొఫెసర్లకు అత్యున్నత గౌరవం దక్కింది. ఐఐటిహెచ్ డిస్టింగిష్డ్ ప్రొఫెసర్లు చెన్నపాటి జగదీష్, తాటిపాముల మల్లికార్జున్లకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు వీరిద్దరికీ ఈ ఏడాదికి గాను ఫెలోస్ ఆఫ్ ద రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. ప్రొఫెసర్ జగదీష్ స్వగ్రామం వచ్చేసి కృష్ణా జిల్లా, డాక్టర్ తాటిపాముల మల్లికార్జున్ వచ్చేసి వరంగల్ జిల్లా. ఇద్దరు కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారత్ బయోటెక్ అనేది చాలా న్యూస్లో వస్తుంది. మనము 1 వీక్ బ్యాక్ వీడియోలో కూడా చూసాము. లంపీ స్కిన్ వ్యాధికి లంపీ వ్యాక్ అనే వ్యాక్సిన్ను కనుగొన్నట్లు. సో భారత్ బయోటెక్ న్యూస్లో వచ్చింది. అలాగే భారత్ బయోటెక్కి సంబంధించి చూసినట్లయితే కోవిడ్కి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కోవాక్సిన్ అనే కోవిడ్-19కి సంబంధించి కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్. ఇది మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారత్ బయోటెక్ కలరాకి కూడా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ అనే టీకాను అభివృద్ధి చేసింది. ఇది 3వ దశ క్లినికల్ పరీక్షల్లో కూడా విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనాబా సైరోటైప్ అనే రెండింటిపైన ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ. హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా. ఓరల్ కలరా వ్యాక్సిన్ ఓసీవీ ఓరల్ కలరా వ్యాక్సిన్ ఇది డైరెక్ట్గా నోటి ద్వారా తీసుకునేది. సో దీని ప్రత్యేకత ఇది కలరాకి సంబంధించిన టీకా వ్యాక్సిన్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇది బూకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్ ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మకమైన బూకర్ పురస్కారం వరించింది. బాను ముస్తక్కు హార్ట్ ల్యాంప్కి గాను బూకర్ పురస్కారం లభించింది. సో దీనిని లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారానికి రచయిత్రి బాను ముస్తక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారు. అలాగే ఈ పురస్కారం కింద రూపాయలు 57.55 లక్షల నగదు బహుమతి కూడా ఇద్దరు కలిసి పంచుకోనున్నారు. అలాగే కర్ణాటకలోని హసన్కు చెందిన బాను ముస్తక్ 1990-2023 మధ్య రాసిన చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్. ఈ సంకలనానికి దీపా బస్తీ చేసిన ఆంగ్ల అనువాదమే హార్ట్ ల్యాంప్. మన సమాజంలోని మహిళలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అక్షర రూపమే ఈ పుస్తకం, హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం. అలాగే
కర్ణాటక నుంచి బూకర్ పురస్కారం పొందిన తొలి రచయిత్రి బాను ముస్తాక్. గీతాంజలి శ్రీ హిందీ నవల టూంబ్ ఆఫ్ సాండ్కు 2022లో ఈ అవార్డు వరించింది. బూకర్ ప్రైజు వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్లకే ఈ బూకర్ ప్రైజును గెలిచిన రెండో భారతీయ పుస్తకంగా హార్ట్ ల్యాంప్ నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ నివేదికను వెల్లడించింది. ఫారెస్ట్కు సంబంధించి భారతదేశంలో 2024లో జీవ వైవిధ్యానికి అలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు, అంటే సహజ సిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగినవి, వాటి అంతటా అవే పెరిగిన అడవులు 18,200 హెక్టార్ల అడవులను భారతదేశం కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక వెల్లడించింది. 2022-2024 వరకు దేశం 3,48,000 హెక్టార్లు తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయిందని, 2023లో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం 17,700 హెక్టార్లు కాగా 2022లో 16,900, 2021లో 18,300 హెక్టార్ల చొప్పున తేమతో కూడిన ప్రాథమిక అడవులను భారతదేశం కోల్పోయిందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే దేశంలో 2001-2024 మధ్య అస్సాం అత్యధికంగా 3,40,000 హెక్టార్ల చెట్లను కోల్పోయిందని, అలాగే నెక్స్ట్ మిజోరం 3,34,000 హెక్టార్లు, నాగాలాండ్ 2,69,000 హెక్టార్ల చెట్లను కోల్పోయిందని ఈ నివేదికలో వెల్లడైంది. నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే 2015-2020 మధ్య ప్రపంచంలోనే భారత్ అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో 2వ స్థానంలో నిలిచిందని తెలపడం జరిగింది. 22 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.